ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. 1 సమూయేలు గ్రంథం 3:21. దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలననియు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొనవలననియు మనము కోరినట్లయితే పాటించవలసిన రెండో నియమం ఇది. సమూయేలు వంటి ధైర్యము కల నమ్మకమైన సాక్షులు మనకు అవసరము. మనకు వాక్యం చెప్పగల బోధకులు, మంచి పుస్తకములు వ్రాయగల మేధావులు కలరు. కానీ సమూయేలు వంటి వారు అనేక మంది లేరు. మనకు దైవజనులు అవసరము. ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పుదాన్ని వినుడి. దేవుడు సెలవిచ్చినదేమనగా అని చెప్పగల మనుషులు కావలెను. బాలుడైనప్పుడే సమూయేలు దేవుని వాక్యమును పొందెను. దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలియాకు చెప్పుమని అతనితో అనెను. తన యజమాని అయిన ముసలివాని యొద్దకు ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానం అందించగలడు? అది ఎంతో భయంకరమును కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడై వెళ్ళి చెప్పెను. మనము సమూయేలు వంటి వారమైతే కానీ దేవుని శక్తి ప్రత్యక్షమగుట చూడము. ఆయన మనలను వాడవచ్చును, అయితే సంపూర్తిగా కాదు. మనల్ని ఆశీర్వదించవచ్చును, కానీ అవి నిండైన ఆశీర్వాదములు కావు. మన మధ్య పని చేయవచ్చును, కానీ అది లోతైన పని కాదు. మనము సమూయేలు వంటి వారమైతేనే కానీ దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.